కోనసీమ జిల్లా అమలాపురంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ కొరకు కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు చేస్తున్న సేవలు అభినందనీయమని వక్తలు అన్నారు. మార్చి 1వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ తెలుగు మహాసభలు కొనసాగనున్నాయి. భార్యాభర్త కలిసి కూర్చోవడం నేను ఈ ఇంట్లోనూ చూడాల. వారెక్కడో మొగల్తూరులో ఉన్నాడు, ఆయన ఆత్మకూరులో ఉంది. తెలుగులో సాగుతంట ఆయన ఆత్మకూరు ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక మతం హిందూ ధర్మం. అది అనుసరిస్తేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా దాని ఆచరణలో మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించాం అనేటువంటి ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నది. ఈ రెండు ఈ పరిణామానికి అంతకంటే డబ్బులు కావాలి. మీరందరూ హైదరాబాద్లో మాట్లాడ పడతాను వైద్యం చేయడం కోసం. ఎందుకు మహాసభలు ఎందుకు నేర్చుకోవాలి? భారత ప్రభుత్వానికి వారికి పనులు కూడా కట్టదు. ఇంకా దరిద్రంగా అడుగుతుందంట, మా పనులు మినహాయించాలి. కూర్చున్న వాడు పదే పడుతున్నాడు అంటే ఏ రకంగా ఉండాలి. అందుకే వాళ్ళకి వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో పరువులు పెట్టారంట. అక్కడ బీరువా పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు. అక్కడ ఏ వస్తువు పెట్టినా దాన్ని తీయడానికో కదపడానికో ఎవరో వస్తారు. అక్కడ కూర్చున్న వాడు జపం గెలిపోతుంది. అందుకని మన పవిత్ర శాస్త్రాలని అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టి మనం వెలువడ్డాయి. అందుకే 4వ పురుషార్థం ఈశ్వరుడు. దాన్ని ఈ కారణంగా చెప్పారు. ధర్మాత్మక మోక్షాలు 4గా నుంచి ప్రశాంతంగా ఉండడానికి చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీష్ కావాలో మీరే తెలుసుకోండి. ఖచ్చితంగా మౌలికమైన మాట అర్ధరాత్రి ఆయన చెప్పడు. కవి ఎప్పుడు నేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉంటుంది, మన్నార స్వామి కోవెల. ఆ కోవెల నుంచి ఇలా గాలి వీచింది. ఆ గాలిని వర్ణిస్తాడు చూడండి ఆయన. మలయపుగాలి రేల వనమాలి విమాన పతాక మలయపుగాలి రేల మాటుగల్ప ఉల్కి మిన్నలను తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు ఉల్కి మిన్న మేఘలని కోడుదురు అల్కరు నీరి సంపతులు మేఘలని కోడుదురు అల్కరు. ఆ కాలంలో బయట కొట్టుకోకూడదు. కోరికలు ఎప్పుడు తరిగే కాదు. కోరికలు తోట మొక్కలాంటి అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నదంతా ఒకటే, జ్ఞానం పొందాలి. అంతా ఒకటే. జ్ఞానం పొందడం ఏమంత కష్టం కాదు. ఒక మాటలో ఉంటుంది జ్ఞానం అనేది. అంతా ఒక్కటే. ఆ ఒక్కటే నేను, దీన్నే జ్ఞానం అంటారు. ఎందుకంటే అంతా ఒక్కటే. ఆ ఒక్కటే నేను బ్రహ్మాస్మి అనేటువంటి మాట ఉంటే భేద బుద్ధి అనేది మనసులో ఉండదు. అదే మోక్షం. ధర్మం నుంచి అర్థం ద్వారా కామం ద్వారా మోక్షం. ఆ పద్యాన్ని